Today we are going to discuss about the networking. Okay, actually network means connection of two or more devices. Okay, so let's say consider this as a computer and this is another computer. Okay, ఇప్పుడు ఈ టూ డివైజెస్ మధ్యలో మనం ఒక కమ్యూనికేషన్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసామనుకోండి, దిస్ కెన్ బి కాల్డ్ యాజ్ ది నెట్వర్క్. కనెక్షన్ ఆఫ్ టూ ఆర్ మోర్ డివైజెస్ కెన్ బి కాల్డ్ యాజ్ ది నెట్వర్క్. ఈ నెట్వర్క్ ని క్రియేట్ చేయడానికి we need certain requirements. Okay, we have some certain requirements, like first thing we need to have the మీడియం ఆఫ్ కనెక్షన్. ఇప్పుడు ఈ టూ డివైస్ ని కనెక్ట్ చేయాలి అంటే మనకు ఒక మీడియం అనేది కావాలి కదా. ఫస్ట్లీ వీ కన్సిడర్ విత్ ది వైర్. ఓకే, దట్ ఈస్ ల్యాన్ కేబుల్. బికాజ్ ఇక్కడ టూ డివైజెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ డివైజెస్ ని కనెక్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఐ రిక్వైర్ వన్ కేబుల్. దట్ కేబుల్ కెన్ బి కాల్ as ది ల్యాన్ కేబుల్. ఓకే, ఈ ల్యాన్ కేబుల్ ఎక్కడ కనెక్ట్ చేస్తామంటే డివైస్ కి ఎన్ఐసి పోర్ట్ అని ఉంటుంది. ఓకేనా, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. ఈవెన్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ది ఎథర్నెట్ పోర్ట్. ఓకే, I can show you the images. ఈ images ఉన్నాయి కదా, దిస్ కేబుల్ కెన్ బి కాల్డ్ యాజ్ ది ల్యాన్ కేబుల్. ఈ ల్యాన్ కేబుల్ కి మీరు అబ్జర్వ్ చేస్తే ఎండింగ్ లో ఈ పిన్స్ ఉన్నాయి కదా, ఈ పిన్స్ ని మనం RJ45 పిన్స్ అని అంటాం. కేబుల్ ని కూడా RJ45 కేబుల్ అనొచ్చు, లేదు అంటే ల్యాన్ కేబుల్ అనొచ్చు. ఈ వైర్ ఏదైతే ఉందో ఈ వైర్ లోపల మనకి వాటికి లోపల కలర్ కోడింగ్ అనేది ఉంటుంది. ఇఫ్ యూ అబ్జర్వ్, ఇలా కలర్ కోడింగ్స్ ఉంటాయి, లైక్ వైట్ గ్రీన్, గ్రీన్, వైట్ ఎల్లో, సారీ వైట్ ఆరెంజ్ అండ్ బ్లూ, వైట్ బ్లూ, ఆరెంజ్, వైట్ బ్రౌన్ అండ్ బ్రౌన్. ఇలా 8 వైర్స్ ఉంటాయి. ఈ కలర్ కోడింగ్ ని బేస్ చేసుకొని మనం ఈ పిన్ ఏదైతే ఉందో RJ45 పిన్, సో ఇక్కడ మీకు ఉంది కదా ఈ పిన్, ఈ కలర్ కోడింగ్ ని బేస్ చేసుకొని సీక్వెల్ లో పిన్ వైర్స్ ని మనం కరెక్ట్ గా ఈ పిన్ లోకి ఎప్పుడైతే ఎంటర్ చేస్తామో యాజ్ షోన్ ఇన్ దిస్ ఇమేజ్, అప్పుడే మనకి కేబుల్ అనేది ప్రాపర్ గా వర్క్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ కేబుల్స్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేబుల్స్ ఉంటాయి. వీ కెన్ కాల్ దెమ్ యాజ్ ది స్ట్రైట్ కేబుల్, క్రాస్ కేబుల్ అండ్ రోల్ ఓవర్ కేబుల్స్. ఓకే, స్ట్రైట్ కేబుల్స్ అంటే ఏంటి అంటే టూ ఎండ్స్ లో కూడా సేమ్ కైండ్ ఆఫ్ కలర్ కోడింగ్ ఉంటుంది, జస్ట్ లైక్ యాజ్ షోన్ హియర్. అలా కాకుండా క్రాస్ కేబుల్ అనుకోండి, క్రాస్ కేబుల్ లో వచ్చేసి డిఫరెంట్ కలర్ కోడింగ్స్ ఉంటాయి. వన్ ఎండ్ లో వచ్చేసి ఒక కలర్ కోడింగ్ ఉంటుంది, అనదర్ ఎండ్ లో వచ్చేసి ఇంకో కలర్ కోడింగ్ ఉంటుంది. ఓకే, క్రాస్ ఓవర్ కేబుల్ కూడా చూడొచ్చు. దిస్ ఈస్ అ క్రాస్ ఓవర్ కేబులింగ్. ఇక్కడ ఈ ఇమేజ్ లో మీరు అబ్జర్వ్ చేస్తే స్ట్రైట్ కేబుల్ లో సేమ్ కైండ్ ఆఫ్ కలర్ కోడింగ్ ఉంది కదా, టూ ఎండ్స్ లో కూడా సేమ్ కలర్ ఆర్డర్. వెరస్ క్రాస్ కేబుల్ టూ డిఫరెంట్ కలర్స్, రైట్. దిస్ ఈస్ ద క్రాస్ కేబుల్. క్లియర్లీ యూ కెన్ సీ సైడ్ వన్ వచ్చేసి ఒక కలర్ అండ్ కలర్ కోడింగ్ ఉంది. ఇక్కడ ఆరెంజ్ వైట్ తో స్టార్ట్ అయింది, ఇక్కడ గ్రీన్ వైట్ తో స్టార్ట్ అయింది. ఓకే, అండ్ రోల్ ఓవర్ కేబుల్స్ వచ్చేసి ఒక సైడ్ వచ్చేసి ఒక పోర్ట్ ఉంటుంది, ఇంకో సైడ్ ఇంకో పోర్ట్ ఉంటుంది. యూ కెన్ సీ హియర్ దీస్ కైండ్ ఆఫ్ కేబుల్స్ కెన్ బి కాల్డ్ యాజ్ ది రోల్ ఓవర్ కేబుల్. వన్ ఎండ్ వచ్చేసి మీకు RJ45 పిన్ ఉంది, ఇంకో ఎండ్ వచ్చేసి మీకు VGA పిన్ ఉంది, రైట్. దిస్ కెన్ బి కాల్డ్ యాజ్ ది రోల్ ఓవర్ కేబుల్. స్ట్రైట్ కేబుల్, క్రాస్ కేబుల్ అండ్ రోల్ ఓవర్ కేబుల్. అర్థమైంది కదా కేబుల్స్ గురించి అయితే. ఇప్పుడు మీకు ఐడియా ఉంది కదా. నౌ కమింగ్ టు అవర్ సెషన్. ఇప్పుడు ఇక్కడ నేను వన్ డివైస్ టు అనదర్ డివైస్ కనెక్ట్ చేయాలి అంటే, కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే నేను ఇక్కడ ఒక ల్యాన్ కేబుల్ ని యూస్ చేసుకున్నాను, కన్సిడర్ యాజ్ ది RJ45 కేబుల్. ఓకేనా, మన సిస్టమ్ కి ఎథర్నెట్ పోర్ట్ ఉంటుంది కదా, వన్ ఎండ్ లో వచ్చేసి ఒక ల్యాప్టాప్ కి వచ్చేసి నేను వన్ ఎండ్ పెట్టేసాను, కనెక్ట్ చేశాను వైర్ కి వన్ ఎండ్. అండ్ ఇంకొక ల్యాప్టాప్ కి వచ్చేసి కేబుల్ అదర్ ఎండ్ వచ్చేసి కనెక్ట్ చేశాను. మనకి ఇక్కడ ఏంటి అంటే ఈ డివైజెస్ మధ్యన కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ కావాలి అంటే వి రిక్వైర్ ది IP అడ్రస్. ఓకే, లెట్ us assume సిస్టమ్ 1 అండ్ సిస్టమ్ 2. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో కూడా నేను ఒక కేబుల్ తో కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నాను. నౌ ఇక్కడ నేను వచ్చేసి దీనికి IP అడ్రస్ అనేది అసైన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను దీనికి ఒక IP అడ్రస్ అనేది ఇచ్చాను. సేమ్ IP అడ్రస్ వచ్చేసి నేను ఇటు కూడా ఇచ్చేస్తున్నాను ఈ సిస్టమ్ లో కూడా. నౌ ఐ హావ్ గివెన్ ది IP అడ్రస్ యాజ్ వెల్. ఇప్పుడు మనం ఒక నెట్వర్క్ ని మనం క్రియేట్ చేయాలి అంటే ద థింగ్స్ వాట్ వి రిక్వైర్ ఈస్ ఫస్ట్ థింగ్ టూ డివైజెస్. ఓకే, ఇప్పుడు టూ డివైజెస్ మధ్యన మనకి కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి అంటే ఫస్ట్ థింగ్ వీ షుడ్ హ్యావ్ ది మీడియం ఆఫ్ కనెక్షన్. ఐదర్ ఇట్ మైట్ బి ఎ వైడ్ ఆర్ వైర్లెస్. ఓకే, దేర్ వోంట్ బి ఎనీ ఇష్యూ. ఇక్కడ మనం ఏంటి అంటే వైడ్ కనెక్షన్ యూస్ చేసుకున్నాము, ల్యాన్ కేబుల్ యూస్ చేసేసి మనం టూ డివైస్ ని కనెక్ట్ చేసాము. టూ డివైజెస్ ని కనెక్ట్ చేసినా కూడా ఏంటి అంటే మనకి రెండింటి మధ్యన కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వదు. బికాస్ ఆ రెండింటి మధ్యలో కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవ్వాలి అంటే మనకి IP అడ్రస్ అనేది రిక్వైర్డ్ అవుతుంది. లెట్స్ సే దెర్ ఆర్ టూ పీపుల్, పర్సన్ A అండ్ పర్సన్ B. పర్సన్ A అండ్ పర్సన్ B మాట్లాడుకోవాలి అంటే వాళ్ళ మధ్యన ఒక కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి అంటే
దే షుడ్ బి సమ్ మీడియం. ఈ 2 పర్సన్స్ కమ్యూనికేట్ అవ్వాలి అంటే ఒక మీడియం అనేది రిక్వైర్మెంట్, రైట్? ఇక్కడ మీడియం ఏంటి? మనం మాట్లాడడం స్పీక్ లైక్ అవర్ వాయిస్ ఈజ్ ద మీడియం. ఓకే, లెట్స్ సే నేను మాట్లాడుతున్నాను, పర్సన్ ఏ వచ్చేసి పర్సన్ బితో మాట్లాడుతున్నారు. ఇద్దరు పర్సన్స్ కూడా లాంగ్వేజ్ అనేది ఉంది, ఓకేనా? బట్ లాంగ్వేజ్ ఉన్నా కూడా వాళ్ళిద్దరి మధ్యన కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవుతుందా అంటే వీ కెనాట్ గ్యారంటీ, బికాస్ ఒక పర్సన్కి తెలుగు వచ్చు, ఇంకొక పర్సన్కి అరబిక్ వచ్చు అనుకుందాం. సో ఈ వీళ్ళిద్దరి మధ్యన కమ్యూనికేషన్ అనేది బిల్డ్ అవుతుందా? డెఫినెట్లీ నో. సో వాళ్ళిద్దరికి సేమ్ లాంగ్వేజ్ మీద ఐడియా ఉంటేనే కమ్యూనికేషన్ అనేది బిల్డ్ అవుతుంది. ఇన్ ది సేమ్ వే ఇక్కడ కూడా ఏంటి అంటే ఐపీ అడ్రస్ ఇచ్చినా కూడా ఈ ఐపీ అడ్రస్ అనేది మనకి సేమ్ నెట్వర్క్ రేంజ్లో ఉండాలి. సేమ్ నెట్వర్క్ రేంజ్లో ఉన్నప్పుడు మాత్రమే కమ్యూనికేషన్ అనేది బిల్డ్ అవుతుంది. ఓకేనా? క్లియరా? ఇక్కడ ఐపీ అడ్రస్ సేమ్ రేంజ్ అంటే ఎలా ఉంటుంది అంటే చెప్తాను. ఓకే, కన్సిడర్ 192.168.0.1 ఈ ఐపీ ఉంది అని అనుకున్నాము, ఓకేనా? ఈ ఐపీలో ఈ ఫస్ట్ 3 డెసిమల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫస్ట్ 3 డెసిమల్స్ ని కూడా మనము నెట్వర్క్ ఐడి అని అంటాము. ఎన్ డాట్ లాస్ట్ దాన్ని హోస్ట్ అని అంటాం. ఎగ్జాంపుల్ కి మీరు కాలేజ్లో చదువుకునే టైంలో మీకు రూల్ నెంబర్స్ ఉండేవి, రైట్? సో మీ రూల్ నెంబర్స్ లో ఫస్ట్ స్టార్టింగ్ సిరీస్ వచ్చేసి అందరికి సేమ్ సిరీస్ తో స్టార్ట్ అవుతుంది, రైట్? బట్ ఎండింగ్ లో నెంబర్ వచ్చేసి మీకు వాల్యూ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. ఒకరికి నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, ఇట్ గోస్ ఆన్, రైట్? స్టార్టింగ్ సిరీస్ ఏం స్పెసిఫై చేస్తుంది మనకి? దీస్ ఐడి బిలాంగ్స్ టు సో అండ్ సో ఇయర్, సో అండ్ సో కాలేజ్ అండ్ సో అండ్ సో డిపార్ట్మెంట్. పర్సన్ 2024 బ్యాచ్ ఈసీఈ స్ట్రీమ్ లో ఐడి నెంబర్ 1తో ఎస్ఎన్ఐ ఉన్నారు అండ్ ఈసీఈ స్ట్రీమ్ లో ఐడి నెంబర్ 2తో ఎస్ఎన్ఐ ఉన్నారు. అలానే ఉంటుంది కదా మనకి కోడ్ అనేది, స్టార్టింగ్ సిరీస్ అనేది మన రోల్ నెంబర్ లో. అలానే ఇక్కడ కూడా మనకి ఏంటి అంటే 192.168.0 అనేది నెట్వర్క్ ఐడిని స్పెసిఫై చేస్తుంది, ఓకేనా? సో ఐపీలో 2 థింగ్స్ ఉంటాయి, నెట్వర్క్ బిట్స్ అండ్ హోస్ట్ బిట్స్. ఓకే, ఫస్ట్ 3 డిజిట్స్ వచ్చేసి నెట్వర్క్ బిట్స్ అని అంటాము, లాస్ట్ డిజిట్స్ వచ్చేసి హోస్ట్ బిట్ అని అంటాం. ఇప్పుడు నాకేంటి అంటే 2 కంప్యూటర్స్కి కూడా సేమ్ లాంగ్వేజ్ అనేది అర్థం అవ్వాలి. 2 పీపుల్కి సేమ్ లాంగ్వేజ్ అనేది ఐడియా ఉంటేనే వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది, కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. 192.168.1.1 అని ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఏమవుతుంది? నెట్వర్క్ ఐడి అనేది చేంజ్ అయిపోతుంది, రైట్? ఈ ఫస్ట్ 3 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఐడి అనేది చేంజ్ అవుతుంది. ఎస్ ఆర్ నో? కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్, యాజ్ ఐ టోల్ యూ 1% నోస్ తెలుగు, 1% నోస్ అరబిక్, కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వదు. సో ఎస్టాబ్లిష్ అవ్వాలి అంటే డెఫినెట్గా సేమ్ ఐడి ఉండాలి, సేమ్ నెట్వర్క్లో ఉండాలి. ఇప్పుడు నెట్వర్క్ ఐడి సేమ్ ఉన్నాయా? మీకు ఇందాక రూల్ నెంబర్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు సేమ్ రూల్ నెంబర్ ఇద్దరు పీపుల్కి మనం మెసేజ్ చేస్తాం అనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి రిజల్ట్ ఏమైనా రిలీజ్ అయింది అనుకోండి, అది ఎవరి రిజల్ట్ అనేది ఎలా ఐడెంటిఫై చేస్తాము? అటెండెన్స్ షీటే పెట్టారనుకోండి, అది ఎవరు అటెండెన్స్ షీట్ అని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము? ప్రాపర్ ఇంటిమేషన్ అనేది ఉండదు, అది ఎప్పటికీ కన్ఫ్యూజ్డే, రైట్? అంటే మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనుకుంటున్నామో అది ప్రాపర్గా రీచ్ అవ్వదు, రైట్? అలా కాకుండా ప్రతి డివైస్కి కూడా డిఫరెంట్ రూల్ నెంబర్ని అసైన్ చేసామనుకోండి, ఏ డివైస్ ఆ డివైస్కి క్లారిటీ అనేది ఉంటుంది. అది రూల్ నెంబర్ వాయిస్లో మనం మాట్లాడుకునేది. బట్ ఇక్కడ ఇందాక 2 పీపుల్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాము, దే వర్ కమ్యూనికేటింగ్, ఓకే? ఇప్పుడు ఇద్దరు పీపుల్కి కూడా సేమ్ లాంగ్వేజ్ తెలుసు, బట్ ఇద్దరు ఎట్ ఏ టైం మాట్లాడారు అనుకోండి, ఒకరి నుంచి ఇంకొకరికి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుందా? ఒకరు మాట్లాడాక వాళ్ళు రిసీవ్ చేసుకున్నాక దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ వాళ్ళు అవుట్పుట్ ఇస్తే మళ్ళీ ఈ పర్సన్ బి అనే వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకుంటారు, రైట్? అలా కమ్యూనికేషన్ అనేది మనకి ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈవెన్ ఇక్కడ కూడా 2 డివైస్కి సేమ్ ఐపీ ఇచ్చారనుకోండి, ఫస్ట్ థింగ్ ఏమవుతుంది అంటే ఐపీ కాన్ఫ్లిక్ట్ అవుతుంది. సో ఐపీ కాన్ఫ్లిక్ట్ అయింది అనుకోండి, ఇప్పుడు డేటా సెండ్ చేస్తున్నారనుకోండి, ఏ డివైస్ నుంచి డేటా వెళ్తుంది, ఏ డివైస్కి రిసీవ్ అవ్వాలి అనేది మనకి ఎప్పటికీ కూడా అర్థం అవ్వదు. అండ్ మనకేంటి అంటే కమ్యూనికేషన్ అనేది మళ్ళీ డ్రాప్ అవుతుంది, కమ్యూనికేషన్ అనేది జరగదు, ఓకేనా? దట్ ఈస్ ద రీజన్ వీ షుడ్ ప్రొవైడ్ డిఫరెంట్ ఐపీ అడ్రస్ ఫర్ ది డిఫరెంట్ డివైస్, ఓకే? అలా ఇస్తేనే మనకి కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే హోస్ట్ బిట్ ఉంది కదా, ఈ హోస్ట్ బిట్ వాల్యూని చేంజ్ చేస్తాం. నెట్వర్క్ ఐడి సేమ్ ఉంటుంది బట్ హోస్ట్ ఐడి అనేది చేంజ్ అవుతుంది, ఓకే? దిస్ ఈస్ హౌ వీ ఎస్టాబ్లిష్ ది కమ్యూనికేషన్ బిట్వీన్ 2 డివైసెస్. నౌ బేస్డ్ అపాన్ దిస్ ఒక ఐపీ అడ్రస్ అసైన్ అవ్వాలి అంటే వీఆర్ హ్యావింగ్ 2 థింగ్స్. వన్ ఈస్
static IP. The other one is dynamic IP. Dynamic IP will be assigned by the DHCP, whereas who is going to assign the static IP address? Manually, human. Organizations లో మనం యూస్ చేసేది స్టాటిక్ ఐపీ అడ్రసెస్. ఓకే, సో దట్ కంపెనీలో ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగితే అది ఎక్కడి నుంచి జరిగిందో ఐడెంటిఫై చేసి డైరెక్ట్ ఆ డివైస్ దగ్గరికి వెళ్ళి మనం దాన్ని ప్రివెంట్ చేయడానికి ఒక స్కోప్ ఉంటుంది. అండ్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ అస్ టు మానిటర్. సో దట్ ఈస్ ద రీజన్ వి అసైన్ స్టాటిక్ ఐపీ అడ్రస్ ఇన్ ది ఆర్గనైజేషన్స్. ఓకే, ఈ స్టాటిక్ ఐపీ అడ్రస్ని ఎలా కాన్ఫిగర్ చేస్తారో అనేది చూపిస్తాను. ఓకేనా, సమ్ వన్ కెన్ యూ షేర్ ది స్క్రీన్? ఓకే, సో మీ విండోస్ పీసీలోకి వెళ్ళండి. వర్చువల్ బాక్స్ ఇప్పుడు ఏం అవసరం లేదు. ఒకసారి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తారా? సో మన ఐపీ అడ్రస్ మనకి తెలవాలి అంటే వీ నీడ్ టు ప్రొవైడ్ ది కమాండ్ కాల్డ్ ఐపీ కాన్ఫిగ్. లైనెక్స్లో అయితే ఐఎఫ్, విండోస్లో అయితే ఐపీ కాన్ఫిగ్. ఎంటర్. అఖిల్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీరు వైఫైకి కనెక్ట్ అయ్యి ఉన్నారు. సో ఇక్కడ వైర్లెస్ ల్యాన్ అడాప్టర్ అని ఉంది కదా, అక్కడ మీకు చూపించే ఇన్ఫర్మేషన్ మీ డివైస్ ఐపీ అడ్రస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో యూ హ్యావ్ IPv6 ఐపీ అడ్రస్ అండ్ IPv4 అడ్రస్ యాజ్ వెల్. మీ IPv4 అడ్రస్ వచ్చేసి 192.168.29.72 అని ఉంది. దీంట్లో మీ నెట్వర్క్ ఐడి ఏంటి అంటే 192.168.29 అనేది మీ నెట్వర్క్ ఐడి అండ్ 72 అనేది మీ హోస్ట్ ఐడి. ఓకే, ఐపీ అడ్రస్ ఈజ్ నథింగ్ బట్ ది ఐడెంటిటీ ఆఫ్ ది డివైస్. ఇక్కడ మీ హోస్ట్ ఐడి వచ్చేసి 192.168.29. ఓకే, ఇప్పుడు మనం స్టాటిక్ ఐపీ అనేది కాన్ఫిగర్ చేద్దాం. ఓకేనా, ఒకసారి విండోస్ ప్లస్ ఆర్ బటన్ క్లిక్ చేయండి మీ డివైస్లో. And can you type ncpa.cpl and hit on enter? Here you are having the different network interfaces. Okay, and ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎథర్నెట్ కి బ్లూటూత్ కి క్రాస్ మార్క్ ఉంది అండ్ వైఫై ఈజ్ ఇన్ గ్రీన్ కలర్, రైట్? సో మీరు వైఫై కి కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి అది అలా గ్రీన్ కలర్ లో చూపిస్తుంది. నౌ కెన్ యూ రైట్ క్లిక్ ఆన్ యువర్ వైఫై అండ్ గో టు ప్రాపర్టీస్. దీంట్లో ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 4 అని ఉంది కదా, TCP IPv4. Please select that and click on the properties at the bottom. Yep. Here if you observe, మీకు ఇక్కడ అప్టైన్ ఐపీ అడ్రస్ ఆటోమేటికల్లీ అని ఉంది. ఐపీ అడ్రస్ అని ఆటోమేటిక్గా అప్టైన్ చేసుకుంటుంది. సో DHCP మీకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. ఓకే, నౌ వీఆర్ చేంజింగ్ దిస్ ఐపీ అడ్రస్. ఓకే, ఫర్ దట్ యూ కెన్ యూస్ ఫాలోయింగ్ ఐపీ అడ్రస్ అండ్ ఇక్కడ వచ్చేసి మీరు ఐపీ అడ్రస్ అనేది మెన్షన్ చేయండి 192.168.29. ఓకే, అండ్ అక్కడ 72 కాకుండా మీరు వేరే ఏదైనా ఇవ్వండి, సంథింగ్ లైక్ 150 అండ్ హిట్ ఆన్ ట్యాబ్ బటన్. సో మీకు ట్యాబ్ బటన్ క్లిక్ చేశాక కిందికి మూవ్ అయింది అండ్ బై డిఫాల్ట్ గా మీకు అక్కడ సబ్నెట్ మాస్క్ అనేది అసైన్ అయింది, రైట్? 255.255.255, రైట్? అండ్ కమింగ్ టు ది డిఫాల్ట్ గేట్వే అనేది మీరు అబ్జర్వ్ చేస్తే ఒకసారి మీ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తారా? మీకు అక్కడ కింద డిఫాల్ట్ గేట్వే అని ఉంది, రైట్? 192.168.29.1 అని ఉంది. నెట్వర్క్ బిట్ సేమ్ ఉంది బట్ వాల్యూ 1 ఉంది, రైట్? వాట్ డూ యూ మీన్ బై డిఫాల్ట్ గేట్వే? డిఫాల్ట్ గేట్వే అంటే ఏంటి అంటే మీ నెట్వర్క్ లో ఎన్ని డివైజెస్ ఉన్నా కూడా, అది 100 డివైజెస్ కావచ్చు, 1000 డివైజెస్ కావచ్చు, 10,000 డివైజెస్ కావచ్చు, ఈ డివైజెస్ అన్నిటి ట్రాఫిక్ మొత్తం కూడా మీకు డిఫాల్ట్ గేట్వే నుంచే వెళ్తుంది, డిఫాల్ట్ గేట్వే నుంచే వస్తుంది. అఖిల్, మీరు మళ్ళీ కాన్ఫిగరేషన్ లోకి వెళ్ళండి. మీకు డిఫాల్ట్ గేట్వే అనేది ఎప్పుడైనా కూడా ఐపీ అడ్రస్ 1 అనే ఉంటుంది. ఓకేనా, సో యువర్ డిఫాల్ట్ గేట్వే ఐపీ అడ్రస్ ఈజ్ 192.168.29.1. మాక్సిమం కేసెస్ లో డిఫాల్ట్ గేట్వే అడ్రస్ వచ్చేసి 1 ఉంటుంది. ఈ డిఫాల్ట్ గేట్వే అనేది నెట్వర్క్ లో ఉన్న అన్ని డివైజెస్ కి కూడా సేమే ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఐపీ అడ్రస్ మాత్రం సేమ్ ఉండదు, డిఫరెంట్ హోస్ట్ కి డిఫరెంట్ ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. నౌ కమింగ్ టు ది DNS సర్వర్, యూ కెన్ గివ్ 8.8.8.8. ఈ DNS సర్వర్ ది మీరు ఎప్పుడైతే ప్రాపర్ గా కాన్ఫిగర్ చేస్తారో అప్పుడే మీకు ఇంటర్నెట్ అనేది యాక్సెస్ వస్తుంది, లేదు అంటే ఓన్లీ లోకల్ నెట్ మాత్రమే వర్క్ అవుతుంది, ఇంటర్నెట్ అనేది వర్క్ అవ్వదు. ఓకేనా, యూ కెన్ గివ్ 8.8.4.4 ఆల్టర్నేట్ DNS సర్వర్. సో మీకు మెయిన్ DNS సర్వర్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు ఆల్టర్నేట్ DNS సర్వర్ కి వెళ్తుంది. క్లిక్ ఆన్ ఓకే, యూ కెన్ క్లిక్ ఆన్ క్లోజ్. కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్ళండి. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఐపీ కాన్ఫిగ్ అని ఇవ్వండి, హిట్ ఆన్ ఎంటర్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మీ ఐపీ అడ్రస్ అనేది చేంజ్ అయింది కదా, బికాస్ వీ హ్యావ్ అసైన్డ్ IPv4 IP address on our own, which can be called as the static IP configuration.